రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మిత్రులకు, వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, జిల్లా కన్వీనర్ కో కన్వీనర్లకు, బకాయిలు రాక పోరాటంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, మన దృష్టి అంతా 2 మార్చి వైపే ఆలోచన చేయాలి. దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ హైదరాబాదుకు రావాల్సినటువంటి బాధ్యతను మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి గౌరవనీయులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే గారు నిరాహార దీక్ష చేపట్టిన దృష్ట్యా, ఒక జాతీయ పార్టీ మన సమస్య కోసం పోరాటం చేస్తున్న దృష్ట్యా, ఒక పెన్షన్ బకాయిలకే కాకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ మీద కూడా వారు పోరాటం చేస్తున్న దృష్టిలో పెట్టుకొని, ఎక్కువగా అంటే నష్టపోయిన మన పెన్షనర్లం అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరం మార్చి 2 నాడు హైదరాబాదుకు తప్పకుండా 10 గంటల వరకు చేరుకోవడానికి ఒక ప్లానింగ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. దీనికి గాను అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఒక్కటికి 10 సార్లు ఫోన్ చేసి మిత్రులందరినీ కదిలించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22,000 మంది 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి కనీసం 3వ వంతైనా ఒక 7,000 8,000 మంది పెద్ద ఎత్తున ఇందిరా పార్కును దద్దరిల్లేలా మనం చేస్తే ప్రభుత్వంలో ఒక చలనం వస్తుంది. మరి మన బకాయిలు కనీసం మార్చిలోనైనా పడతాయని ఒక ఆశ వ్యక్తం చేస్తున్నాను. దయచేసి మిత్రులు తప్పుగా అర్థం చేసుకోకుండా, ఎవరికి వారు బాధ్యతగా తప్పకుండా మనం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్య విషయం ఏంటంటే నిరాహార దీక్ష అనంతరం తదుపరి కార్యక్రమాలు చేపట్టుటకై రాష్ట్రం లోపల పూర్తి స్థాయి ఒక కార్యవర్గాన్ని కూడా మనం ఎన్నుకొని తదుపరి కార్యక్రమాలు కూడా ఒక సమాలోచన చేద్దాము. మన బకాయిలు వచ్చేంత వరకు మనం పోరాటం చేద్దాము. ఈ పోరాటంలో మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతూ, మరొక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ 2 మార్చిను గుర్తుపెట్టుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్.